ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వివిధ స్థాయిలో ముందుకు వెళ్తున్నాయి. అభివృద్ధి లక్ష్యంగా అందరూ చెప్తున్నారు. గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. వివిధ ఆలోచనలతోటి ప్రజా సంఘాలను, అలాగే కుల సంఘాలను, అలాగే అన్ని రకాల వర్గాలను కలుపుకుంటూ వెళ్తూ ఎవరికి తోచినటువంటి హామీలు వాళ్ళు ఇస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఇచ్చేటువంటి హామీలు నెరవేరుతాయా? ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకున్నట్టయితే మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణకు తమకు బీజేపీ అనుకూలంగా ఉంది కాబట్టి బీజేపీతో దోస్తాన్ని చేస్తున్నామంటున్నారు, మాకు హామీలు ఇచ్చా అంటున్నారు. అసలు ఎస్సీ వర్గీకరణ జరిగేటువంటి అవకాశం ఉందా? దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు కానీ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు ఎలా అవుతుందన్నటువంటి అంశంపై మనం మాట్లాడదాము. ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా మాజీ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్. ఇప్పటి వరకు ప్రచారాలకు సంబంధించి హామీలు అన్ని వర్గాలకు ఇస్తున్నారు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు వచ్చేసరికి కూడా ఒక ప్రచారాన్ని వేగవంతంగా తీసుకెళ్తున్నారు. ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మందకృష్ణ మాదిగ ఇప్పుడు బీజేపీ వైపు వెళ్తున్నారు. నిజంగా బీజేపీ తోటి సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? అసలు ఎస్సీ వర్గీకరణ జరగాలంటే ఏ అంశాలని పరిగణలో తీసుకోవాలి? ఎవరి వల్ల, దేని ద్వారా సాధ్యమవుతుంది? అసలు ప్రధానంగా ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన సమస్య. ఈ సమస్య ఇక్కడే పరిష్కరించాల్సిన అవసరం ఉండే, కానీ దీన్ని దేశవ్యాప్త సమస్యగా మార్చి ఇవాళ సమస్యకు పరిష్కారం కాకుండా ఇక అడ్డుపడ్డది ఎవరన్నా ఉన్నారంటే నేను మందకృష్ణ మాదిగనే, తర్వాతనే రాజకీయ పార్టీలు. ఎట్లా అంటే ఇవాళ ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య ఇక్కడ పుట్టిన సమస్య. ఇక్కడ ఈ 371D అనేది ఒకటి ఇక్కడ భారత రాజ్యాంగం మనకు ఒకటి ఇచ్చింది ప్రత్యేకంగా. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో అసమానతలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆంధ్ర వాళ్ళు కొట్టేస్తున్నారని చెప్పేసి తెలంగాణ వాళ్ళు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో దాన్ని పరిష్కరించడానికి ఏర్పడేది 371D. దాని ద్వారా ఇవాళ ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా ఇవాళ దాని ద్వారానే నదీ పంపకాలు జరుగుతున్నాయి, ఉద్యోగ పంపకాలు జరుగుతున్నాయి, విద్యా పంపకాలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. వర్గీకరణ సమస్య కూడా దాని ద్వారానే పరిష్కారం అవుతుందని నేను 2001లో చెప్పిన. 2001లో 340 అంటే నేను 22 సంవత్సరాల క్రితం చెప్పిన. ఇవాళ ఆ దిశగా మొన్న సుప్రీంకోర్టులో కూడా వాదన జరిగినాయి. నేను కూడా దాంట్లో వరది అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు లాయర్గా నేను ఉన్నాను, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు లాయర్గా ఉన్నాను. నేను కూడా పార్టీ ఇన్ పర్సన్గా వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అది ఆయన వేసింది కాదు, కృష్ణమాదేవి గారు వేసింది కాదు, అది రాయలసీమ వాళ్ళు వేసిన కేసు. అది గతంలో పంజాబ్ కేసు ఉంది. అది సో వీళ్ళంతా ఆ కేసును పట్టుకొని ఇలా అయిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నది, మనకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని చెప్పేసి, మనకు బీజేపీ మనకు అనుకూలంగా ఉన్నదని చెప్పేసి మభ్య పెడుతున్నాడు. అది ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఎమ్మెల్యే ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన తర్వాత దాంట్లో వారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టేసి షెడ్యూల్ కులాల విశ్వరూప మహాసభ అని పెట్టేసి వర్గీకరణ మహాసభ పెట్టి ఆ సభలో ప్రధానమంత్రిగా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవాళ అప్పటి నుండి వీళ్ళిద్దరు కలిసి మొత్తం బీజేపీ చేయగలుగుతుంది, బీజేపీ చేస్తుందని చెప్పి నేను అంటున్న ఈ సందర్భంగా మందకృష్ణ గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. 2000 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేకపోయినా వర్గీకరణ అనే అంశాన్ని తెచ్చిండు, అమలు చేసిండు. అప్పుడు కేంద్రంలో ఉన్నది ఎవరు ప్రభుత్వము? వాజ్పేయి ప్రభుత్వం. నిజంగా ఆయన తెచ్చింది రాష్ట్ర పరిధిలో లేదు, నీకు అధికారం లేదన్నప్పుడు కేంద్రంలో ఎవరికి అధికారం ఉంది? వాజ్పేయికి అధికారం. మరి ఇదే బీజేపీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? నిజంగానే కేంద్రం చేస్తుంది, బీజేపీ చేస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు చేయలేదు? రెండవ అంశము, మొన్నటిదాకా 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది కదా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 303 మెజార్టీ. అప్పుడు ఇప్పుడు సంపూర్ణమైన మెజార్టీ, రాజ్యసభలో సంపూర్ణమైన మెజార్టీ ఉంది, లోక్సభలో సంపూర్ణమైన మెజార్టీ ఉంది. ఎందుకు తెలియదు? కనీసం ఆర్డినెన్స్ కూడా ఎందుకు తెలియదు? ఓకే, అప్పటి వరకు ఈ విషయము ప్రధాని మోడీ కానీ బీజేపీ వాళ్ళ దృష్టిలో లేదని అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడే మందకృష్ణ మాదిగ బీజేపీ వాళ్ళను కలిశారు. అంతకుముందు వాళ్ళతో ఏంటంటే బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ కాబట్టి దానికి వ్యతిరేకంగా అన్నటువంటి వాదన వినిపించినటువంటి మందకృష్ణ మాదిగ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థను చూసి నాలో ఒక కాన్ఫిడెంట్ అనేది పెరిగిందని చెప్పి వారు అంటున్నారు. అటువంటి అప్పుడు ఇప్పుడు దీని మీద ఫుల్ మెజార్టీ ఉందని చెప్పి మీరే అంటున్నారు. మరి దానివల్ల సాధ్యం కాకపోతుండొచ్చా?
ఇప్పుడు ప్రభుత్వం అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు, బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు. ఓకే, ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల నుంచి నేను చూస్తున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి వరకు బీజేపీ ఖచ్చితంగా 375 సీట్లకు పైగా గెలుస్తుంది. మూడోసారి కూడా ప్రధానిగా మోడీయే ఉంటున్నారని చెప్పి మందకృష్ణ మాది అంత ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. అందుకే మేము వెళ్తున్నాము బీజేపీకి సపోర్ట్గా అని చెప్పి అంటున్నారు. ఒకవేళ 400 సీట్లు వచ్చినా సరే బీజేపీ చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటున్నానంటే ఇవాళ దాదాపుగా 100 మందికి పైగా 108 మంది ఎస్సీ ఎంపీలు అక్కడ ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఎస్సీ ఎంపీలు ఉంటారు. 100 మంది దానికి వ్యతిరేకం ఎస్సీ ఎంపీలు. ఎవరెవరు? ఉత్తరాది వాళ్ళంతా కూడా. ఉత్తరాదిలో ఉన్న మహర్లు వ్యతిరేకం, మాలలు వ్యతిరేకం, చమార్లు వ్యతిరేకం, దక్షిణాదిలో ఉన్న మాలలు వ్యతిరేకం, దక్షిణాదిలో ఉన్న మాదిగలు అనుకూలం. అందులో 8 మంది ఎంపీలు మాత్రమే దానికి అనుకూలము. 100 మందిని వ్యతిరేకిస్తున్న వాళ్ళ ఎస్సీ ఎంపీలే వ్యతిరేకిస్తున్న అంశాన్ని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎట్లా అమలు చేయగలుగుతుంది? ఒకవేళ అమలు చేయాలంటే 2/3 మెజార్టీ పార్లమెంట్లో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, అలాగే 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. ఇప్పటి వరకు జరిగింది ఒకే ఒక రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణ జరిగింది. కనీసం నేను పెద్ద మాదిగా అని చెప్పుకొని తిరిగి మాది నేను ఉద్ధరిస్తానని చెప్పుకుని తిరిగి చంద్రబాబు నాయుడు తను ఈ ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం చేయలేదు, మాలకు భయపడి చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు నువ్వు రాష్ట్రంలో నీకు అధికారం లేకపోయినా ఒక చట్టం తెచ్చినావు, అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదు? నీకు ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు లేదు నీకు చిత్తశుద్ధి? అంటే ఇవాళ అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేడు చంద్రబాబు నాయుడు. కాబట్టి మాలలో ఓటు దూరం చేసుకోకుండా తను అక్కడ అసెంబ్లీ తీర్మానం చేయాలి. అంటే నీ పక్క రాష్ట్రంలోనే అసెంబ్లీ తీర్మానం జరగలే, ఇంకా 14 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం ఎప్పుడు జరగాలి? అంటే దేశ భవిష్యత్తును చూపి మార్గనిర్దేశంగా ఉండి దేశ రక్షణకు కేవలము ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ వల్లనే అన్ని ఒక సమస్యలకు ఒక్కొక్కటి పరిష్కారం అవుతుందన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొంతమంది వ్యతిరేకించిన తర్వాత మీరు చెప్పారు 2/3 మెజార్టీ ఉంటే ఖచ్చితంగా చేస్తారనుకుంటున్నారు. ఇంత వ్యవస్థలు అంటే కొన్ని కొత్త అంటే కాశ్మీర్ లాంటి అంశాన్ని కానీ 370 ఆర్టికల్ లాంటి దాన్ని కూడా ఎన్నో చాకచక్యంగా, అంటే ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యవస్థనే ఒక కూలంకషంగా ఒక క్రమబద్ధంగా చేసినటువంటి ప్రధాని మోదీ ఈ అంశాన్ని చేయలేరని చెప్పంటారా? 100% చేయలేరని అంటాను నేను. ఎందుకంటున్నానంటే 370 ఆర్టికల్ అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దు చేసిన వాళ్ళు, నువ్వు 371D అనే ఆర్టికల్ ఇప్పటికీ ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తర్వాత అదే ఉంది. మరి 10 ఏళ్ల నుంచి వెళ్ళి దాన్ని సింపుల్గా దాంట్లోనే ఈ వర్గీకరణ అంశాన్ని చేర్చితే ఎప్పుడో పరిష్కారం అయ్యేది కదా. నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు ఉన్నావు కదా, మరి నువ్వు అంతా తెలివికల్లోనివే కదా, నీకు మొత్తం నీ న్యాయ నిపుణులు అంతా ఉన్నారు, న్యాయ వ్యవస్థ న్యాయశాఖ మంత్రి ఉన్నాడు నీ దగ్గర, మరి ఎందుకు చేయలేదు ఆ అంశం? 341 సవరణ ఎందుకు చేయాలనుకుంటున్నావు? 341 సవరణతో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశంలో కూలిపోతుంది. నేను అంటున్నా ఈ సందర్భంగా. ఎందుకు అంటున్నానంటే ఈ దేశంలో ఉన్న చమార్ బెల్ట్ ఏదైతే ఉందో చాలా మెజారిటీ వాళ్ళంతా దీనికి వ్యతిరేకము. నేను ఇప్పుడు చెప్పాను కదా 100 మంది దాకా ఎంపీలు వ్యతిరేకము దీంట్లో. కాబట్టి నరేంద్ర మోడీ వాళ్ళని కాదని చెప్పేసి చేయలేడు. ఇవాళ నరేంద్ర మోడీ చేస్తానని చెప్పినా కూడా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ మెజార్టీ వచ్చే అవకాశమే లేదని సర్వేలని చెప్తున్నాయి. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా, ఇవాళ 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని చెప్పిన ఇదే నరేంద్ర మోడీ మేనిఫెస్టోలో పెట్టిండు. తన నాయకత్వంలోనే 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. మరి ఎందుకు చేయలేదు 100 రోజుల్లో వర్గీకరణ? నీ 10 ఏళ్ళ సర్వీస్ అయిపోయాక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనాక వచ్చి నేను వర్గీకరణ చేస్తా అంటే ఎవరు నమ్మాలి నిన్ను? అంటే నువ్వు 370 రద్దు చేయగలుగుతావు, రామందిర నిర్మాణం చేయగలుగుతావు, 3 తలాక్ చట్టం చేయగలుగుతావు, కానీ వర్గీకరణ అంశాన్ని మాత్రం పరిష్కరించావు. అంటే నీకు చిత్తశుద్ధి ఉందా? అంటే ఇది ఒక్కొక్కటిగా అంశాన్ని పరిశీలించుకోవచ్చు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే అన్ని ఒకసారి చేయడం సాధ్యం కాదు, ఒక్కొక్కటిగా వాళ్ళు వెళ్తున్నారు, దీనికి కూడా అనుకూలంగా ఉండొచ్చు కదా. సింపుల్ సమస్య అండి ఇది పెద్ద సమస్య కాదు. 370 పెద్ద సమస్యలే. 370 అనేది చాలా పెద్ద సమస్య, అంతర్జాతీయ సమస్య. ఇది ఆఫ్టర్ ఆల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్య. ఇప్పుడు ఈయన చేయబట్టి ఇది జాతీయ స్థాయి సమస్యగా మారింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో ఎస్సీల మధ్య కొంత అంటే రిజర్వేషన్ల పంపిణీ విషయంలో అన్యాయం జరిగింది అనేది కొంత ఉన్నది. దాన్ని అన్ని రాష్ట్రాలు పరిష్కరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్ పరిష్కరించుకున్నది, బీహార్లో వాళ్ళు చట్టం చేసుకున్నది, ఈవెన్ తమిళనాడు చట్టం చేసుకున్నది, పెంచుకున్నది.
నువ్వు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెంచుకోవచ్చు, తెలంగాణలో కూడా పెంచుకోవచ్చు. సింపుల్గా 371Dని దాంట్లో సింపుల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరిస్తే ఒక క్యాబినెట్ కూర్చొని తీసుకునే డిసిషన్ ఇది. దీనికి పార్లమెంటుతో సంబంధం లేదు, రాజ్యసభతో సంబంధం లేదు, దీనికి మళ్ళా 15 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలతో సంబంధం లేదు నేను చెప్పేదానికి. కానీ మందకృష్ణ గారు 341 సవరణ చేయాలంటాడు. అంటే 341 సవరణ అనేది అసాధ్యమైన విషయము. దాన్ని పట్టుకున్నాడు ఆయన. 30 ఏళ్ళుగా ఎందుకు కాంగ్రెస్ చేయలేకపోయింది, బీజేపీ చేయలేకపోయింది అంటే 2/3 మెజార్టీ లోకసభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, 15 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం జరగాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇవాళ సాధ్యం కాని విషయాన్ని పక్కన పెట్టుకొని మభ్యపెట్టి మాదిగ ఉపకులాల్ని మభ్యపెట్టి తాను మాత్రం ప్యాకేజీలు మాట్లాడుకొని ఏ పార్టీ ప్యాకేజ్ ఇస్తే ఆ ప్యాకేజీకి సపోర్ట్ చేసుకుంటా ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ లాస్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తాడు, అంతకుముందు తెలుగుదేశం మన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, ఇప్పుడు వచ్చి బీజేపీ సపోర్ట్ చేస్తాడు. అంటే ఇవాళ బీజేపీ వర్గీకరణ చేయకపోయినా సపోర్ట్ చేస్తావు. 10 ఏళ్ళ అధికారం ఉండి చేయలేదు, వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, 100 రోజులు చేస్తానని చేయలేదు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది, అదే చేస్తుంది అని చెప్పేసి నీ వాళ్ళ నమ్ముతున్నావు. నేనంటున్నా ఈ సందర్భంగా, నువ్వు ఒక దళిత క్రైస్తవునివి, ఎట్లా మంద ఏలియ మాదిగా అయినా నువ్వు దళిత క్రైస్తవుని అని చెప్పుకునే దమ్మే నీకు లేదు. అట్లాగే మణిపూర్లో మారణహోమం దళిత క్రైస్తవుల మీద జరిగింది. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు చేసింది బీజేపీ. సుప్రీంకోర్టుకు స్వయంగా చెప్పింది ఏమని చెప్పింది? మేము దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది. మరి నువ్వు దళిత క్రైస్తవుడివి, మొత్తం ఎస్సీ మాదిగలలో 80% దళిత క్రైస్తవులే. మరి వాళ్ళందరికీ ఇవాళ అన్యాయం చేస్తున్నా నువ్వు నీ బీజేపీ, దుర్మార్గమైన బీజేపీ, మనవాదాన్ని, బానిసత్వాన్ని ఈ దేశంలో నింపిన బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేయమంటావు? ప్రస్తుతానికి మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా వారిని మాట్లాడడం జరిగింది. వారి మాటల్లో స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా రిజర్వేషన్ అంటే చట్టసభలలో రిజర్వేషన్లకు 5% మించినటువంటి మాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు 60% పైగా చట్టసభలలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్తున్నారు. ఇది ఒక సంకేతంగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఒకవేళ తాను రాజకీయాల్లో మీరు చెప్పినట్టు రాజకీయాల్లోకి నేను గనక వెళితే నేను నా కండువా మార్చాల్సి వస్తుంది, అది ఉంటే నా ఉద్యమం పక్కదారి పట్టిపోతుంది అన్నటువంటిది అదొకటి చెప్పారు. ఇంకొక విషయం చూసినట్టయితే ప్రస్తుతానికి వారి ఆలోచన విధానాన్ని నేను రాజకీయంగా వివిధ పార్టీలు మారుతున్నానని చెప్పి అంటున్నారు కదా మీరు. ఈ పార్టీలకు నేను మారుతున్నా అని చెప్పి మీరంటుంటే ఇక్కడ ఏ ఒక్కరూ తమను నమ్మించి మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనేది ఎప్పుడు అనుకున్న అన్నమాట మేము నిలబడ్డది, కాబట్టి దానికోసమే మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు? కరెక్ట్ కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా 100 రోజులు చేస్తానది ఇదే బీజేపీ, ఇదే నరేంద్ర మోడీ. అంటే అప్పటికి ఇంకా చాలా అంశాలు, దీనికంటే సివియర్ అంశాలు కూడా ఉన్నాయి కదా. అవి నేను ఒకటే మాట్లాడాను, చిన్న అంశం వర్గీకరణ ఇంతకుముందే మీకు చెప్పిన. నేను చిన్న అంశమనే మీరు చెప్తున్నారు, ఇంత చిన్న అంశం అని చెప్పి అంటున్నారు. ఇంత పెద్ద పెద్ద అంశాలు తీర్చినప్పుడు చిన్న అంశాన్ని తీర్చలేదంటారా? చిన్న అంశాన్ని తీరుతారా, ఎవరైనా పెద్ద అంశాన్ని తీరుతారా చెప్పండి? ఇప్పుడు బాగా పేదరికంలో ఉన్నాం మేము, దళితులము, అవునా కదా? ఇప్పుడు కాదు, కాశ్మీర్ ప్రజల సమస్య మా పేదరిక సమస్యకు సంబంధం లేదు, అవునా కదా? అది మత కోణం సమస్య. నువ్వు దాన్ని పరిష్కరించినవి, మా పేదరిక సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? ఇప్పుడు ప్రధానిగా కేంద్రంలో ఉన్నది కాబట్టి జాతీయ సమస్యల మీదనే ఫస్ట్ దృష్టి సారించాల్సింది అనుకోవచ్చు కదా. ఇది జాతీయ సమస్యనే. ఎందుకు జాతీయ సమస్య అంటే 341 సవరణ అనేది చిన్నదని మీరే అంటున్నారు జాతీయ సమస్యలు. జాతీయ సమస్యగా మారింది. అసలు యాక్చువల్లీ చిన్న సమస్య ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగల సమస్య. ఈ సమస్యకు మూల కారణము ఎవరంటే ఇది మాలలు కాదు. మాలలు ఎప్పుడు అధికారంలో లేరు. ఇది పాలక సమాజం ఎవరైతే ఉన్నారో పాలక సమాజము ఈ మాలలు, అటు కాంగ్రెస్ పార్టీ మాలలకు అవకాశం ఇస్తే మాదిగలకు తెలుగుదేశం పార్టీ అధికారం అవకాశం ఇచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో కొట్టాడ పెట్టింది ఈ రెండు పార్టీలు. ఇవాళ మాలలు ఎక్కడన్నా ముఖ్యమంత్రులు అయినరా? ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయినరా? లేదా ఒక సొంత పార్టీలు పెట్టుకొని అధికారంలోకి వచ్చినరా? ఇవాళ మాలలు ద్రోహం చేస్తున్నారనే వాదన ఏదైతే ఉందో అది తప్ప అంటున్నా. ఇవాళ మందకృష్ణ గారు సింపుల్గా పోయి, అంటే గోరంత దంతోనిపై గొడవల్లోకి ఎందుకు పోవాలి? 371D ప్రకారంగా జరగాల్సిన ఈ సమస్య జస్ట్ కేంద్ర క్యాబినెట్ కూర్చొని తీసుకునే డిసిషన్ ఇది. ఎవరిదో ఎంత పెద్ద సమస్య ఎందుకు మార్చినావు దీన్ని? నీవు కావాలని నీ ప్రయోజనాల కోసం, నీ ప్రయోజనాలకు 30 ఏళ్ళు నీ చేతులకు వెళ్ళి వర్గీకరణ ఉద్యమం పోతే నువ్వు మైనస్ అవుతావు, జీరో అవుతావు అని చెప్పేసి నువ్వు చేసినావు. ఇవాళ నేను అంటున్నా ఈ సందర్భంగా, మోడీ గారు రేపు 400 సీట్లు వచ్చినా కూడా వర్గీకరణ సమస్యను పరిష్కరించలేడు. 30 ఏళ్ల క్రితం ఒక చిన్న సమస్యగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది
ఇప్పుడు ఇంత జాతీయ సమస్యగా మారేటువంటి అవకాశం ఉందంటుంటే అప్పటికీ ఈ పరిజ్ఞానం మందకృష్ణ మాదిగ గారికి ఉందా, లేకపోతే ఇప్పుడు జాతీయ సమస్యగా మార్చడానికి ఇంకా ఏమైనా కుట్రలు చేసేటువంటి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? ఒకవేళ ఉంటే ఎవరు అనుకుంటున్నారు? అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేసినాయి. ఇలా ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ లేదని లేదు, ఒక బీఎస్పీ తప్ప. బీఎస్పీ దళిత పార్టీ కూడా వ్యతిరేకించింది దీన్ని. మిగతా అన్ని పార్టీలు అగ్రకుల పార్టీలే కదా. ఈ అగ్రకుల పార్టీలు అన్నీ కూడా కుట్ర చేసినాయి. ఏమని, మాల మాదిగలు కనుక కలిసి ఉంటే ఈ సమస్యను ద్వారా పరిష్కరిస్తే వాళ్ళు రాజకీయ అధికారం వైపు వచ్చి మా సీట్లకి ఎసరు పెడతారు అని కాంగ్రెసు, ఉన్న రెడ్లు, ఇక దేశంలో ఉన్న బ్రాహ్మణులు, ఇక్కడ అయితే రెడ్లు, బీజేపీ మన టీఆర్ఎస్లో ఉన్న వెలమలు, అలాగే కమ్మలు, టీడీపీలో ఉన్న కమ్మలు అంతా కూడా కుట్ర చేసిండ్రు. వాళ్ళంతా కుట్ర చేసి ఆ కుట్రలకు బలి చేసిండు మా జాతిని అంతా కూడా మందకృష్ణవాదిగా. వాళ్ళకు దాసోహం అయిపోయి మా జాతిని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇవాళ తాను మాత్రమే ఇవాళ ప్రయోజనాలు పొందిండు. తను మాత్రమే జాతిలో ఒక్కరు ప్రయోజనం పొందిరా చెప్పమనండి. ఇవాళ ఏ పార్టీకి అయినా సరే టికెట్లు మాదిగలకు ఇవాళ నేను అడుగుతున్న ఈ సందర్భంగా, కాంగ్రెస్ ఎందుకు టికెట్ ఇవ్వలేదండి మాదిగలకు? నీ వల్ల కదా. నువ్వు బీజేపీకి అందరికి ఓట్లేమని చెప్పినాక కాంగ్రెస్ ఎందుకు ఇస్తుందండి నీకు సీట్లు? వాళ్ళ మాల మహానాడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి మాలలోకి ఇచ్చుకున్నారు. వాళ్ళు తప్పే ఉందండి కాంగ్రెస్ది. నువ్వు మాదిగ నువ్వు మా బీజేపీ సపోర్ట్ చేసినావు, బీజేపీ మాదిగలకు ఇచ్చింది. తప్పే ఉందండి. బీజేపీ మాదిగలకు ఇచ్చింది, కాంగ్రెస్ మాలలకు ఇచ్చింది. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నువ్వు నీకు నైతిక హక్కు ఎక్కడ అంటున్నాను. ఇప్పుడు నేను ఒక వర్గీకరణకు ఉన్నటువంటి అంశం నుంచి నాకు ఒక క్లారిటీ వచ్చింది. వర్గీకరణ అనేది ఇప్పుడు ఈ అంశాన్ని ఒక దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కూడా మేము ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ తోటి మనకు ఒక పెద్ద ప్రమాదం ఉంది. పాకిస్తాన్ను రెచ్చగొట్టి చైనా పబ్బం కట్టుకునేటువంటి ప్రయోజనం ఉంది. ఇప్పటి వరకు విదేశీ మారక ద్రవ్యం అంతా చైనా కొల్లగొట్టుకుని పోయింది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత మాత్రమే భారత్ నిలబడుతుంది అని చెప్పి ఇంత స్పష్టంగా వారు చెప్తున్నారు. అంటే మొన్నటి వరకు ఒక చిన్న సమస్య నుండి కేవలము ఉద్యమము, మాదిగ రిజర్వేషన్లు ప్లస్ వర్గీకరణ అనుకున్నటువంటి అంశాలపై మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని జాతీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తుల్లో ప్రప్రథమంగా ఆ అణగారిన వర్గాలను చైతన్యపరిచేటువంటి ఒక పరిస్థితి, దేశ ప్రయోజనాలు వాళ్ళు అంటున్నారు. దీన్ని మీరు కాదంటారా? 100% కాదంట. ఎందుకు కాదంట అంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అర్థమా? ఇప్పుడు ఏదైతే మాకు ఉద్యోగాలు రాకుండా ఇవాళ మొత్తం ప్రైవేటీకరణ చేసింది ఎవరు? అటు కాంగ్రెస్. 90లో కాంగ్రెస్ మొదలు పెడితే బీజేపీ దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేసింది. మొత్తం కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ ప్రైవేటీకరణ చేసింది. అందులో రిజర్వేషన్లోనే ఇవాళ ఈవెన్ డిఫెన్స్ను కూడా ప్రైవేటీకరణ చేసింది. అందులో రిజర్వేషన్లు ఉన్నాయా? 30 లక్షల ఉద్యోగాలు నింపలే. 30 లక్షల 10 ఏళ్లలో 30 లక్షల ఉద్యోగాలు నింపలే. దానివల్ల మా ఎస్సీ ఎస్టీలకు మా వాళ్ళకు రిజర్వేషన్ అమలు కానట్టే కదా. ఇప్పుడు సింపుల్ ఒక మాట వినండి. 15 దాదాపు ఎస్సీ ఎస్టీలకు మా జనాభా ప్రకారంగా మేము 15% మాకు బాట రావాలి. అందులో 30 లక్షల ఉద్యోగాలలో అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపితే 50% రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 15 లక్షల ఉద్యోగాలు మాకు రాలేదు కదా. మరి అంతా ఒకవైపు మొత్తం ప్రైవేటీకరణ చేస్తావు. నీ హయాంలోనే అదానీ అంబానీల వేల కోట్ల లక్షల కోట్లకు మొత్తం ప్రపంచ కుబేర్లను చేస్తావు. మా పేదల సమస్య పరిష్కరించవు, మా పేదలకు డబ్బులు ఇవ్వవు, మా పేదల జీవితాలు బాగుపరచవు, ఇవాళ ఉద్యోగాలు ఇవ్వవు. ఇవాళ మొత్తం ఈ దేశాన్ని అంతా సర్వనాశనం చేసి గుత్తాధిపత్యం చేసి మొత్తం పారిశ్రామికవేత్తలు దోచిపెడతావు. నువ్వు ఇలా దేశ ప్రయోజనాలు కాపాడుతున్నావా? దాన్ని మేము సమర్థించాలా? ఓకే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఇటు విమర్శిస్తున్నారు, ఇటు బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ అనేటువంటి వాటి వల్ల కూడా ఈ సమస్యకు సాధ్యంగా అంటున్నారు. ఒకవేళ మీరు మందకృష్ణ మాదిగ గారు ఒకవేళ బీజేపీలోకి వెళ్లకుండా వారికి సపోర్ట్ చేయకుండా ఉండే ఒకవేళ ఏ విధంగా నిజంగా మాదిగలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఈ వేదికగా ఆర్టీ వేదిక మీరు ఏం చెప్పదలుచుకున్నారు? క్షుణ్ణంగా స్పష్టంగా చెప్పదలుచుకున్న ఏంటంటే, మాదిగలు రాజకీయ అధికారాన్ని చేపట్టకుండా మాదిగలకు సమగ్రమైన ఆత్మగౌరవం రాదు, అధికారం రాదు, వాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఇవాళ అగ్రవర్ణ పార్టీలు చెప్పే ఇప్పుడు నువ్వు మహాజన సోషలిస్ట్ పార్టీ అని పెట్టినావు, ఎందుకు పోటీ చేయలే? నువ్వు ఎంఎస్పీ అని పెట్టినావు, ఎందుకు పోటీ చేయలే? అగ్రవర్ణాలకు ఎందుకు దాసోహం అవుతున్నావు? ఎందుకు నీ జాతిలో లీడర్స్ తయారు కావద్దా? ఉత్తర భారతదేశంలో మాన్యశ్రీ కాన్షీరాము ఒక దేశాధినేతగా ఎదిగిండు, మాయావతిని ఒక దేశాధినేతగా తయారు చేసిండు. ఉత్తర భారతదేశంలో అద్భుతంగా లక్షల కోట్ల రూపాయలు పంచారు మాదిగల కోసం, చమార్ల కోసం, పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చారు. ఆఫ్టర్ ఆల్ నీవు నీ 30 ఏళ్ళ ఉద్యమంలో ఆఫ్టర్ ఆల్ వర్గీకరణ జీవోని సంపాదించుకోలేకపోయినావు. నువ్వు దాసోహం చేసినావు, కనీసం సీట్లు సంపాదించుకోలేకపోయినా. నీ 30 ఏళ్ళ ఉద్యమంలో 3 ఎంపీ సీట్లలో ఒక్క సీట్ రాలే నీకు. ఎందుకు? నీ వల్ల నీ ఉద్యమ ఫలితంగా మాదిగలకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? కాబట్టి ఈవెన్ ఎమ్మెల్యే సీట్లు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు.
మిగతా రాజకీయ పార్టీలు మాదిగలను పట్టించుకోవట్లేదు. మందకృష్ణ ఒక్కరిని పట్టించుకుంటే మొత్తం మాదిగ జాతిని అంతా పట్టించుకున్నట్ట. చెప్తున్నా ఇప్పుడు మందకృష్ణ మాదిగ మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే సమస్య మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే వ్యక్తులు వస్తుంటూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి సమస్య మాత్రం అలాగే ఉంది. యాజ్ ఎ ప్రొఫెసర్గా, ఒక న్యాయ నిపుణుడిగా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. 371Dని పరిష్కరించడమే. దాన్ని చిన్నగా క్యాబినెట్లో కూర్చొని దాన్ని సవరించి ఇవాళ డబ్బున్న మాదిగలు మాదిగ ఉపకులాలు, డబ్బు లేని మాదిగ ఉపకులాలు, డబ్బున్న మాల ఉపకులాలు, డబ్బు లేని మాల ఉపకులాలు 13% పేద మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చి 2% ఈ సంపన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మాదిగ మాలల మధ్య ఉపకులాల మధ్య సంపన్నులకు 2% రిజర్వేషన్స్ ఇచ్చి 13% ఈ పేదలకు ఇచ్చిస్తే వాళ్ళు ఉద్యోగాలు పొందుతారు, ప్రభుత్వ ఉద్యోగాలు. అట్లాగే ప్రైవేట్ రంగంలో కూడా ఇదే అంశాన్ని ప్రైవేట్ రంగంలో కూడా అమలు చేయాలి. ఇదే రిజర్వేషన్లని ప్రైవేట్ రంగంలో కూడా అమలు చేయాలి. నరేంద్ర మోడీ అమలు చేస్తాడా? ప్రైవేట్ రంగంలో నరేంద్ర మోడీ అమలు చేస్తాడా? ప్రైవేట్ రంగాల్లో అమలు అవుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లన్నీ ప్రభుత్వ ఉద్యోగాలని రిజర్వేషన్ల పరమవుతున్నప్పుడు ఉపాధి లేనటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ కంపెనీలు పెట్టుకొని ఉన్నత వర్గాలకే వాళ్ళు పెడుతున్నట్టు ఒక వాదన ఉన్నది. ఇప్పుడు ఇటువంటి సమయంలో రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం లేదు. అట్లాంటప్పుడు వేరే ఉద్యోగాలు రావు. ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా నిజంగా వారు ఇస్తారని చెప్పి భావిస్తున్నారు మీరు? 100కు 150% ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకు కరెంటు ఇస్తున్నది ప్రభుత్వం సబ్సిడీ, భూములు ఇస్తున్నది ప్రభుత్వం సబ్సిడీ, వాళ్లకు అనేక రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వాలు. మరి ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించమని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు పాటించవు? ప్రైవేట్ నువ్వేమన్నా సపరేటా? యు ఆర్ పార్ట్ ఆఫ్ ది స్టేట్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్, యు ఆర్ గ్రాబింగ్ ది మనీ ఆఫ్ ది పీపుల్. ప్రజలు కడుతున్న పన్ను. నేను సెల్ ఫోన్ కొంటున్నా అంటే ఇది సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ ఒక్కందే కాదు. ఇది ప్రభుత్వం ఇచ్చే అనేక కోట్లాది వేల లక్షల కోట్ల రూపాయల సబ్సిడీలు అందులో ఉన్నాయి. అందులో ఉన్నప్పుడు నువ్వు అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే దాంట్లో ఇవాళ ఉద్యోగులంతా కూడా ఈ వర్గాల కింది వర్గాలన్నీ వస్తాయి. ఒక సెల్ ఫోన్ కంపెనీ కాదు, మొత్తం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టే దమ్ము మందకృష్ణకి ఉందా? పెట్టే దమ్ము నరేంద్ర మోడీకి ఉందా? మరి అది రాకుండా 10% కూడా ఇలా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు. దానికోసం వర్గీకరణ, ఆ 10%లో వర్గీకరణ పేరుతోని ఇవాళ 30 ఏళ్ళుగా కొట్లాడితే ఇంకెంతకాలం కొట్లాడతావు? ఇంకెంతకాలం మోసం చేస్తావు ఈ జాతిని? అంటే ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టమంటున్నా. ఫుల్ స్టాప్ పెట్టి ఈ జాతి ఆత్మగౌరవం నిలబడాలంటే రాజకీయ అధికారమే. నువ్వు ఎవని కండువ వేసుకోకు. నీ కండువ ఆల్రెడీ MSP కండువ ఉంది కదా, నీ కండువ నువ్వు వేసుకో. నీ కండువతో 1 కోటి మంది జాతి ఉన్నారండి. రెడ్లు ఆఫ్టర్ ఆల్ 4%. ముఖ్యమంత్రి దమ్ము తొడగొట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కేసీఆర్ అయిండు. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అండి? నీ పర్సెంటేజ్ ఎంత? 1 కోటి మంది జనాభా ఉన్న నీ జాతిని రాజకీయ చైతన్యం తీసుకోపోకుండా బానిసలను చేసి ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేసి నరేంద్ర మోడీ ఏదో చేస్తాడని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ కాదు, ఎవరి తాత కూడా ఎవరు చేయరు. కాబట్టి ఖచ్చితంగా స్వతంత్రంగా మాదిగలు నిర్ణయం తీసుకోవాలి, పరిష్కార దిశగా వెళ్ళాలి. పథకాలు కూడా ప్రభుత్వ పథకాల సంక్షేమ రంగంలో కూడా ఈ వర్గీకరణ జరగాలి. ఇవి జరిగినప్పుడే మాదిగలకు సమగ్ర అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఏపీలో అద్భుతంగా ఇవాళ వాళ్ళు పథకాలు పెట్టుకున్నారు. అట్లనే ఇక్కడ కూడా పెట్టిమనండి. చదువు, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో అన్ని రంగాల్లో డెవలప్ అవుతారు. ఆ రకంగా నువ్వు ఎప్పుడు సమగ్రమైన పాలసీలు ఇచ్చినావు? ఎప్పుడు జాతిని సమగ్రంగా బాగు చేసినావు? ఈ రకంగా అయితే ఇప్పటి వరకు ఒక క్లియర్గా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 371D ఆర్టికల్ని ఒక చిన్న సవరణ ద్వారా చేస్తే ఇక్కడ సమస్యకు పరిష్కారం వస్తుందంటున్నారు. 30 ఏళ్లలో ఎలాంటి మాదిగలకు సంబంధించినటువంటి న్యాయం జరగలేదంటున్నారు. ఇప్పటి వరకు అగ్రకులాల వర్ణాలకు మాత్రమే దాసోహం అయ్యే విధంగా ఇప్పుడు మందకృష్ణ మాదిగకు సంబంధించినటువంటి పార్టీ పనిచేస్తుందంటున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధించడం వల్లనే నిజమైనటువంటి మాదిగలకు న్యాయం జరుగుతుందంటున్నారు. 371D ఆర్టికల్ని సవరణ చేస్తే చిన్న అంశాన్ని దాదాపు దీన్ని జాతీయ అంశంగా చేసి సమస్యకు పరిష్కారం కాకుండా పావులు కదుతున్నారు. దీని వెనుక కొన్ని శక్తులు కూడా పనిచేస్తున్నాయి అంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ చిన్న చిన్న అంశాలను కూడా చాలా దూరదృష్టితో కాకుండా కరెక్ట్ క్లారిటీతో ఆలోచిస్తే తమకు సమస్యకరం పరిష్కారం జరుగుతుందంటున్నారు. అలాగే ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటు కంపెనీలలో కూడా తమకు ఖచ్చితంగా రిజర్వేషన్లను కూడా అమలు చేయాలన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మాత్రమే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ ఒక సామాజిక న్యాయం అనేటువంటి ఒక జరుగుతుందన్నటువంటి ఒక ధీమా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు?
కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.